హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు. సో మేమైతే ఒక షార్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో దానికోసమని నేను పొద్దున్నే 3 o'clock లేసి రెడీ అయిపోయాను. అండ్ లగేజ్ అంతా కూడా సర్దేసుకొని రెడీగా కూర్చున్నాము. పిల్లలు కూడా పాపం పొద్దున్నే లేచారు. సో లేచి స్నానాలు చేసి రెడీ అయ్యారు. వాళ్ళ అన్నలతో దుగ్గమ్మ ఎంజాయ్ చేస్తుంది మంచిగా. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు అయితే మేము కార్లలో బయలుదేరామండి. హైదరాబాద్ నుంచి అయితే ఒక ప్రైవేట్ బస్ మాట్లాడుకున్నాము, ఒక 12 సీటర్ బస్సు. సో ఇంకా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు కూడా డ్రైవ్ చేయకుండా ఉంటుందని చెప్పేసి అలా కంఫర్టబుల్గా ఉండేలాగా అయితే మాట్లాడుకున్నాము. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము 4కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 5:30 అయింది. సో ఇంకా అందరం అలా బయలుదేరాము. అసలు ఈ మార్నింగ్ పొద్దున్నే వచ్చే లైట్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ సో హైదరాబాద్ రీచ్ అయ్యాక అక్కడ మేము ఒక హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసామండి. సో ఇంకా అలా ఒక క్విక్ బ్రేక్ అయితే తీసేసుకొని ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. బస్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గరికే వస్తుంది. సో ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ అక్క కూడా అక్కడికే వచ్చేసింది. అక్క యాక్చువల్గా 2 days ముందే హైదరాబాద్ వచ్చింది. సో ఇంకా అక్కడ మాతో జాయిన్ అయిందనమాట. సో ఇంకా అలా అందరం బస్ ఎక్కి హ్యాపీగా కూర్చొని సెటిల్ అయ్యాక బస్ అయితే స్టార్ట్ అయిందండి. సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నారు కిడ్స్ అయితే. అందరూ ఒకే దగ్గర, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇట్లా. సో ఇంకా అందరం ఎక్కడ సీట్లలో అక్కడ కూర్చుని పోయామన్నమాట. మా వారైతే డ్రైవర్ పక్కన కూర్చున్నారు, అడ్రస్ చెప్పాలి కదా, రూట్. సో ఇంకా మా డుగ్గమ్మ అయితే దాని పని స్టార్ట్ చేసింది, స్నాక్స్ తినడము. మావయ్య పని ఏమో ఇంకా వెనకాలండి పిల్లలకి ఏం కావాలో అన్నీ ఇస్తున్నారు అనమాట, పంచిస్తున్నారు. సో ఇంకా పిల్లలకు వెనకాల అలా బెడ్ లాగా ఉంది. సో కంఫర్టబుల్గా మంచిగా ఆడుకున్నారు బెడ్లో, ఇష్టం వచ్చినట్టు పడుకొని ఎంజాయ్ చేశారు. అండ్ అలా మేము మా బస్ జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. ఇది కృష్ణా నది. సో మంచిగా ఫుల్గా వాటర్ పోతున్నాయి. అండ్ ఫస్ట్ అయితే మేము జోగులాంబ గద్వాల్ టెంపుల్కి వచ్చామండి. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే మేము ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చాం కాబట్టి కొంచెం హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాము. సో అందుకని నేను ఎక్కువగా షూట్ అయితే చేయలేకపోయాను. అండ్ అందులోనూ చిన్నగా వర్షం కూడా పడుతుండే. టెంపుల్ చాలా పెద్దగా ఉందండి. అండ్ మనకైతే టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి ఒక హాఫ్ డే అయితే పడుతుంది. బికాస్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము మెల్లగా వెళ్తూ ఉన్నాము. అంటే లైక్ మెయిన్ టెంపుల్లో దర్శనం అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇది యాక్చువల్గా మెయిన్ టెంపుల్ అండి. మనకి టెంపుల్ లోపలికైతే కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలవ్ లేదు. సో నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత తీసుకుంటున్నాను. ఇది పక్కన వేరే శివాలయం అనమాట. యాక్చువల్గా కొన్ని మండపాలు అయితే క్లోజ్ చేసేసారు. ఇది మెయిన్ టెంపుల్ అండి అమ్మవారిది. మీకు అలా స్ట్రైట్గా ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, సో అది గర్భగుడి అనమాట. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంది ఇప్పుడు కనిపించేది. కొంచెం శివాలయం దగ్గర ఇలా నంది ఇవన్నీ బ్రేక్ చేసేసారు. అంటే ఇది తెలుసు కదా ఎందుకయిందో అలా. సో చాలా బాధేసింది అవన్నీ చూసి. చాలా వరకు అలా ముక్కలు పడుంటే లైక్ మనసుకు కష్టంగా అనిపించింది చూడ్డానికైతే. కానీ ప్లేస్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా మా నాన్నమ్మ చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అని. బికాజ్ మా నాన్నమ్మ వాళ్ళు చదువుకున్నప్పుడు ఈ టెంపుల్ పక్కనే ఉండేవారట తన స్కూల్ డేస్లో. సో తనకైతే ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. పాపం మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదని బాధపడుతూ ఉంటారు. సో ఇంకా టెంపుల్లోంచి అలా బయటకు వచ్చిన తర్వాత శివాలయంలో దర్శనం చేసుకొని ఇంకా పక్కనే ఇలా చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి. అండ్ ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. అండ్ అక్కడ ఒక దర్గా కూడా ఉందన్నమాట టెంపుల్ లోపలనే. సేమ్ మనకు వేములవాడలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నాకు అలాగే అనిపించింది. సో ఇంకా అలా చూస్తూ వెళ్ళాము. ముందుకెళ్తే కంచి కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉందన్నమాట. అంటే చిన్నగా ఉంటాయి. సో అక్కడ వెండి బల్లి బంగారు బల్లి పెట్టి టచ్ చేయమని చెప్పారు. ఇంకా ఫొటోస్ వీడియోస్ ఎలవ్ చేయలేదు కాబట్టి నేను జస్ట్ పైన తీసుకున్నాను. సో ఇంకా అలా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. చాలా స్పేషియస్గా ఉంది. మీకు కనిపించిందండి అదే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. అండ్ ఇలా లోపల కొన్ని గదుల్లాగా ఉన్నాయి. నేనైతే వెళ్తున్నంతసేపు మా నాన్నమ్మ స్కూల్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను. బికాజ్ గవర్నమెంట్ స్కూల్ కదా కనిపిస్తుందేమో అని. కానీ నాకైతే కనిపించలేదు. సో ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఆ అప్పం చాలా నచ్చింది నాకు. దాన్ని వడ అంటారో గారె అంటారో కానీ చాలా హార్డ్గా ఉందన్నమాట. పప్పు గారె టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇలా చిన్న చిన్నగా టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆ శివాలయంలో మాత్రం శివుడి ముందు ఒక్కటే దీపం పెట్టి ఇంకా ఏ లైటింగ్ లేదండి. మనం ఆ దీపం వెలుగులోనే శివుడిని చూడాలన్నమాట. డిఫరెంట్గా అనిపించింది. నేను ఇంతవరకు ఎక్కడా అలా చూడలేదు లైటింగ్ లేకుండా. సో మెల్లగా ఫోన్ టార్చెస్ వేసుకొని లోపలికైతే వెళ్ళాము. పిల్లలకు కూడా నచ్చింది ఆ ఎక్స్పీరియన్స్.
సో, ఇంకా ఇలా ఇంకా కొన్ని శివాలయాలున్నాయనమాట. అండ్ మన వరంగల్‌లో ఉన్న టెంపుల్స్‌కి, ఇక్కడికి కన్‌స్ట్రక్షన్‌లో చాలా డిఫరెన్స్ ఉందండి. ఇది చౌలా కింగ్స్ కట్టారంట. సో, ఇంకా అలా ముందుకి వెళ్తున్నాము. అండ్ చాలా మండపాలకి లాక్ చేసి పెట్టారు. అది ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అలా చేశారని. సో, ఉంది అక్కడ రాసుందనమాట. సో, ఇంకా పిల్లలైతే అలా తిరుగుతూ ఉన్నారు. అండ్ మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ యాగంటి వెళ్ళాలని మా ప్లాన్ అండి. అండ్ అక్కడికి ఒక 2 అవర్స్ పడుతుంది. సో, ఇంకా ఫైనల్‌గా యాగంటికొచ్చేసాము. యాగంటి కూడా లైక్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చుట్టూ కొండల మధ్యలో ఉందనమాట గుడి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అండ్ మార్నింగ్ ఎప్పుడో 3 గంటలకు లేసాం కాబట్టి మా మొహాలైతే వాడిపోయాయి. అప్పటి నుండి జర్నీయే కదా అండి. అండ్ అటు ఈ శారీస్ వేసుకొని పిల్లలతో సో, అందరము డల్ అయిపోయాము. బట్ టెంపుల్ చూసిన తర్వాత కొత్త ఏమంటారు ఎనర్జీ వచ్చింది మాకు. సో, ఇంకా అలా టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. యాగంటి అంటే తెలుసు కదా అండి, మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఉంటుంది. అండ్ అక్కడే శివాలయం కూడా ఉంది. అండ్ యాగంటి నందీశ్వరుడు ఉన్నాడు. సో, టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకైతే కోనేరు ఉందండి. అందరూ లైక్ స్నానాలు చేస్తున్నారు. అందుకే నేను ఆ వీడియో స్కిప్ చేశాను. అండ్ ఇలా మనం ఇంకొక వైపు నుండి కోనేరుకు రైట్ సైడ్ నుంచి మనము లోపలికి రావాలి. అక్కడికెళ్తే ఇంకా టెంపుల్ స్టెప్స్ స్టార్ట్ అనమాట. అండ్ మా పాప అయితే మా వారిని చాలా సతాయిస్తుండే, ఊరికే ఎత్తుకో అని చెప్పేసి. అసలు తనకి ఏమైందో ఏంటో, జనరల్గా అయితే మన ఊరి దగ్గర ఇంట్లో బాగానే నడుస్తుంది, కానీ ఇక్కడ మాత్రం అసలు కింద నడవట్లేదు. చెప్పులు లేకుండా అయితే ఇంకా అస్సలు రానంటుంది. సో, ఇంకా మాకు 3 days దాన్ని మోయడమే సరిపోతుంది అనుకున్నాను. సో, ఇంకా అదే ఏడుస్తూ ఉంది, నేను నడవను అని చెప్పేసి. సో, ఇంకా అలా మేమైతే మెట్లెక్కడం స్టార్ట్ చేసామండి. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్చువల్‌గా చాలా స్పేషియస్‌గా ఉందనమాట. ఇక్కడ టెంపుల్స్ అన్నీ దగ్గరగా అట్లేమీ లేవు. అండ్ ఆ గుహ చూసారా అండి? ఆ గుహ లోపల వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. దీనికి కూడా ఏదో స్టోరీ ఉంది కదా అండి. వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మను పెళ్లి చేసుకోవడానికి అన్నట్టు ఈ కొండ మీద వెలిసారని మనం ఒక స్టోరీ అయితే చెప్తున్నారు. అండ్ విన్నాం కూడా, ఇంతకుముందు మూవీస్లో కూడా చూసాము. సో, అదే అనమాట గుహ. సో, ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. టికెట్స్ తీసుకున్నాము. అండ్ స్పర్శ దర్శనం టికెట్స్ అయితే తీసుకోలేదండి. సో, ధ్వజస్తంభం చూసారా ఎంత బాగుందో. ఆ రోజుల్లో పెట్టారు కాబట్టి స్టోన్తో ఉందన్నమాట. స్పర్శ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి, కానీ మేము తీసుకోలేదండి, అలా టచ్ చేయకూడదని. మా వారు చెప్తారు అలా, బికాజ్ అవి అలా టచ్ చేసి అరిగిపోతాయని చెప్తారు. సో, వాటిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మేము ఏమీ టచ్ చేయలేదండి. మంచిగా దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసాము. సో, ఇంకా క్యూ లైన్లో ఇలా నిల్చున్నాము. క్యూ కూడా పెద్దగానే ఉంది. మేబీ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో చాలా రష్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడైతే ఏం రష్ లేకుండే. సో, టెంపుల్ వెనకాల పైన కొండ మీద అఖండ జ్యోతి పెట్టారండి. అసలు ఎంత బాగా వెలుగుతుందో, నాకు వీడియోలో కనిపించట్లేదు కానీ మనకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. అసలు అంత పైన గాలిలో ఆ దీపం అలా ఉండడం అయితే అసలు చాలా గ్రేట్ అనిపించింది. ఇదంతా దేవుడి మహత్యమేమో అనిపించింది. సో, ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అడ్వెంచర్ చేయాలనుకుంటే అక్కడ దాకా వెళ్ళొచ్చంట ట్రెక్ చేస్తూ. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే అంత సాహసం చేయలేదు. అక్కడే కనిపిస్తుందా అండి, యాగంటి నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ కూడా ఏదో స్టోరీ ఉంది కదా, నంది పెరుగుతూ ఉంటారు ప్రతి 20 సంవత్సరాలకి ఇంచో సెంటీమీటరో పెరుగుతుందంట. సో, ఎప్పుడైతే ఆ నంది అలా మొత్తం పెరిగి ఆ పిల్లర్స్లో పట్టకుండా అవుతుందో అప్పుడు మన యుగాంతం అవుతుంది అని చెప్పేసి ఏదో స్టోరీ ఉంది కదా. సో, ఇంకా అదే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో, ఆ కొండపైన ఉందండి అఖండ జ్యోతి. సో, ఇంకా టెంపుల్ లోపలికి మళ్ళీ ఇక్కడెక్కడ మనకు టెంపుల్స్లో వీడియోస్ అయితే తీసుకోనివ్వలేదు. సో, ఇంకా దర్శనం చేసేసుకొని బయటికి వచ్చాము. ఇక్కడ నందీశ్వరుడి దర్శనం కూడా ఉందండి. ఇక్కడ అర్చన చేయించుకున్నాము. సో, ఇంకా లోపల ఓన్లీ అభిషేకమే అనమాట. సో, ఇక్కడ మాత్రమే మనకు అర్చన చేస్తున్నారు నందీశ్వరుడి దగ్గర. అండ్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న గుహలోకి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ నుంచి ఇలా బ్రిడ్జ్ ఒకటి కనెక్ట్ చేశారనమాట ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న గుహలోకి వెళ్ళటానికి. అండ్ చాలా మంకీస్ ఉన్నాయండి. అవి మంకీస్ కూడా కావు, కొండెంగలు అంటారు కదా, సో అవి ఉండే. మాకైతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి రావాలంటే భయం వేసింది, కానీ ఇంక వచ్చేసాము. అవి మనల్ని ఏమీ అనట్లేదులేండి. సో, ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్న తర్వాత మనకి ఇంకొక గుహ ఉంటుంది. అందులో మనకి మళ్ళీ శివుడు ఉన్నాడు, శివలింగం ఉందన్నమాట. సో, అక్కడికైతే మేము వచ్చాము. ఇక్కడైతే అసలు
చాలా లోపలికి ఉంది శివలింగం. అండ్ ఒక చిన్న స్పేస్‌లో ఉంటదనమాట. కొండ మధ్య స్పేస్‌లో ఇలా మనం వంగి నడవాలి. సో, ఇంక వాళ్ళైతే ఫోటోస్ ఏవి తీసుకోలేదన్నారు. సో, ఇంక అలా అన్నీ దర్శనం చేసేసుకొని మేమైతే మంచిగా యాగంటి ట్రిప్ కూడా ఫినిష్ చేసేసుకున్నామండి. ఇవైతే కొన్ని పిక్చర్స్ ఆ ప్లేస్‌లో తీసుకున్నవి. నేను, మా పిల్లలు అందరం ఫ్యామిలీ అనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కిడ్స్‌తో ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయడం. అండ్ వాళ్ళకి కూడా మంచి ఫీల్ అనమాట. కొంచెం అడ్వెంచరస్‌గా కూడా ఉండే కదా! సో, ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మగా నా